విజయవాడ సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సితారా సెంటర్లో నిర్వహిస్తున్న ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు క్యూ కట్టారు. 3వ రోజు శుక్రవారం సాయంత్రం కుంకుమార్చనను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 500కు పైగా మహిళలతో కుంకుమార్చన పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో 72 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः मंगल मूर्ति मोरया
गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया। ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया। రోజుల ఉత్సవాల్లో భాగంగా డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, వేలాది మంది భక్తజనం రాబోతూ ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం పూట ఈ చల్లటి వాతావరణంలో మహిళలందరికీ కూడా ఉచిత పూజా సామాగ్రిని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు కూడా ఎంతో పద్ధతి ప్రకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 6వ తారీఖు వరకు జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోనే అతిపెద్ద భారీ మట్టి వినాయకుడిని దర్శించుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో 3వ రోజు ఈరోజు ఉదయాన్నే ఈరోజు హోమం చేసుకున్నాం పొద్దున్నే. అలాగే లక్ష్మీ గణపతి హోమం, అలాగే లక్ష్మీ కుబేర హోమం, ఈ 2 హోమాలు జరిగినాయి. సాయంత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపు 500 మంది మహిళలతోటి కామాక్షి అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడే లలిత అయిపోయింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ ప్రాంగణం అంతా భక్తి పార్వశంతో భక్తులందరూ ఎంతోమంది భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు. అలాగే మేము ఈ యొక్క ఉత్సవాలని 11 రోజులు చేస్తున్నాం. ఈసారి 11 రోజులు అంటే మనకి 6వ తారీఖు రోజు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో స్వామివారికి ముందుగా వాటర్ పంప్ లైన్ సిస్టమ్ ద్వారా లోపల ఏర్పాటు చేసినటువంటి స్ప్రింక్లర్స్ తోటి విగ్రహాన్ని 2 గంటల సేపు నానబెట్టి ఆ తర్వాత మనం బయట నుంచి ఫైర్ ఇంజిన్ల సాయంతో ఈ విగ్రహాన్ని మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇదే ప్రాంతంలో. అలాగే భక్తులందరికీ క్యూ లైన్ ఏర్పాట్లలో ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది వారికి కానీ, అలాగే మన వాలంటీర్స్కి, సెక్యూరిటీ వారికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే భక్తులందరికీ క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి మా సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ వాలంటీర్లు కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఏదైనా సరే ఈ వారం రోజులు ఈ యొక్క గ్రౌండ్ అంతా కూడా పండగ వాతావరణంలో విద్యుత్ దీపాల అలంకరణలతో అంగరంగ వైభవంగా ఈసారి మేము స్వామివారి పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే గతంలో ఇక్కడ వాటర్ వచ్చింది పోయిన సంవత్సరం. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు మనకు ఆ రోజు, భవిష్యత్తులో బుడమేరికి వరద అనేది విజయవాడకి రాకుండా నేను చూసుకుంటానన్నారు. అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం ఎలా అయితే చేశారో దాంతో మనకు మన కురిసిన వర్షాల్లో మనకు వరద రాకుండా అడ్డుపడింది. అందుకే మనం ఈ సంవత్సరం ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మన విజయవాడ విద్యాధరపురం పశ్చిమ నియోజకవర్గంలో పెట్టిన ఈ 72 అడుగుల మట్టి గణపతి వినాయకుడికి
ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక గుర్తింపుగా నిలబడుతుంది. తెలంగాణలో ఖైరతాబాద్ గణేశుడు ఎంత ప్రాముఖ్యమో మన ఆంధ్రప్రదేశ్కి డూండి గణేష్ అంత ప్రాముఖ్యంగా నిలుస్తుంది ఈరోజు. సో ఈ వినాయకుడి పూజ చేయడం వల్ల మనకున్న అడ్డంకులు కానీ ఏదైనా చెడు కానీ ఉంటే తొలగిపోయి అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. అకాల వర్షాలు, ఎక్కువ వర్షాలు, కుంభవృష్టిలో ఆగిపోయి సరిపడినంత వర్షాలు పడాలనిగా ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నాను. జై గణేష. జై గణేష, జై జై గణేష. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి వినాయకుడు నిర్మించబడింది. ఈ వినాయకుడికి పూజ రోజు మాకు ప్రీతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దర్శనమిచ్చారు. కేసినేని చిన్ని గారు ప్రథమ పూజ వారితో స్టార్ట్ చేయడం జరిగింది. అదే రోజు 1,50,000 మంది దర్శించున్నారండి. అదే రోజు యాగశాలలో యాగాలు చేశాము. మరియు భక్తులకి సౌకర్యంగా మీకు వాటర్ కానీ ఎలాంటి అన్ని సౌకర్యం చేసాము. మీకు ప్రసాద వితరణ కూడా చేస్తున్నామండి. డైలీ మీరు భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరియు మూడో రోజు ఇవాళ మహిళలతో 500 నుంచి 600 మహిళలతో ఇవాళ పూజా కార్యక్రమం చేసామండి. ఇంత పెద్ద ఆనందంగా ఉంది. మిరిమిట్లు కొలిపే లైటింగ్తో ఇంతటి విగ్రహం మీకు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ విగ్రహం వచ్చి 72 అడుగులు, తెలంగాణ విగ్రహం వచ్చేసి 6900 అడుగులు. మీకు దీని ప్రతిమ మహాశక్తి గణపతి. ఈ గణపతిని మీరు దర్శించున్న వారు అన్ని వేళ ఆరోగ్యంగా, వ్యాపార అభివృద్ధిగా ఉంటుంది. సంపదలు కానీ ఏది కానీ మీలో ఉన్న ద్వేషాలు మొత్తం తిరిగిపోతాయి. ఈ విగ్రహాన్ని కొన్ని లక్షల మంది దర్శించని మేము కోరుకున్నాము. టోటల్ ఆంధ్రప్రదేశ్ అమరావతి స్టేట్కి ఇది పెద్ద తలమానకంగా మేము చేసి చూపించాము. మన అమరావతి రాజధాని తొందరగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము.